హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం ఒంటరిగా కూర్చొని రామరాజు కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక 2 రోజుల్లో నా కూతురు పెళ్ళి జరగబోతుంది. నేను అనుకున్నట్టు జరుగుతుంది. ఇక పెళ్ళి అయిన తర్వాత నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టినాక ఇక మా గురించి నిజం తెలియకూడదు. వాళ్ళని ఏదో విధంగా నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. నా కూతురు చెప్తే వినేలా, నా కూతురు మాటే శాసనంగా ఉండేలా చెయ్యాలి అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వస్తుంది. ఏంటమ్మి, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు పెళ్ళికి కూడా డబ్బు బావ తెచ్చిచ్చాడు కదా, మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మి, నేనిప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించడం లేదు, జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను అని భాగ్యం చెప్తుంది. ఇక మాటలు విన్న శ్రీవల్లికి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మి, జరగబోయేదేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మి, పెళ్ళి జరిగిన తర్వాత ఆ ఇంట్లో నీ మాటే శాసనంగా వినాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని భాగ్యం అంటుంది. అప్పుడు శ్రీవల్లి, ఏంటో చెప్పమ్మా అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మి, ఇప్పుడు ప్రేమకి నర్మదకి పిల్లలు పుడితే ఇక మీ అత్త నీ మాట వినదు. ఆ ఆస్తి మన సొంతం కాదు. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తే ఆ ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. నీ కడుపున ఒక కాయ కాస్తే ఇక మీ అత్త మావయ్య నీ మాటే వింటారు. అందుకే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేయాలి అని భాగ్యం అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటమ్మా అలా మాట్లాడతావు? పిల్లలు పుట్టకుండా చేయడం అంటే మహా పాపం కదమ్మా. ఇప్పుడు ఇది చేసినాం మనమే అని తెలిస్తే ఇక మా మావయ్య అత్తయ్య ఊరుకోరు అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం, చూడమ్మి, ఇప్పుడు మనం తెలిసి చేయం కదా, తెలియకనే చేస్తున్నాం కదా. ఇప్పుడు 10 లక్షల రూపాయలైతే ఎలా తెలియకుండా అల్లుడు గారి నుంచి తీసుకున్నామో ఇది కూడా అలాగే చెయ్యాలి ఇక అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, ఎలా అమ్మా అని అంటుంది. ఇక వెంటనే భాగ్యం, చూడమ్మి, నేనొక ప్లాన్ వేస్తాను. వెంటనే ఆ ప్లాన్ ప్రకారం మీ ఇద్దరి తోటి కోడలని మన ఇంటికి రమ్మని చెప్పు. ఇక నేను జరిగేదంతా నేను చూసుకుంటాను అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, సరే అమ్మి అని చెప్పి ఇక తన ఫోన్ తీసి వేదవతికి ఫోన్ చేస్తుంది. ఇక శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో వేదవతి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మాయి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడత్తయ్య, ఇప్పుడు పెళ్ళి కదా, ఆ పెళ్ళిలో తోటి కోడళ్ళం ఒకేలాంటి చీరలు తీసుకొని వర్క్ బ్లౌజ్ వేయించుకోవాలి. అందుకే ఒకసారి నర్మదని ప్రేమని మా ఇంటికి పంపిస్తారా? షాపింగ్ మాల్కి వెళ్ళి ఆ చీరలు తీసుకొచ్చి వర్క్ వేయించుకుంటాం అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి, అదేంటమ్మా, ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తారు అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, లేదత్తయ్య, ఇప్పుడు నేను మీ ఇంటికి రావడం అంత మంచిది కాదు కదా, అందుకే వాళ్ళని ఒకసారి రమ్మని చెప్పు అని శ్రీవల్లి అంటుంది. ఇక వేదవతి, సరేనమ్మా, వెంటనే పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వేదవతి వెంటనే నర్మదా, ప్రేమ అని పిలుస్తూ ఉంటే ఇంతలోనే ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి వస్తారు. ఏంటత్తయ్య పిలిచావేంటి అని నర్మద అనేసరికి అప్పుడు వేదవతి, చూడమ్మా, శ్రీవల్లి మీరు ఒకేలాంటి చీరలు తీసుకోవాలని ఆశపడుతుంది. అందుకే శ్రీవల్లి ఇంటికి వెళ్ళి మీరు అలాగే షాపింగ్ చేసి బ్లౌజులు వర్క్ ఇచ్చి తిరిగి రండి అని వేదవతి చెప్పగానే అప్పుడు ప్రేమ, అది కాదు అత్తయ్య అని అంటూ ఉంటే వేదవతి మాత్రం, చూడమ్మా, చెప్పింది విను, వెళ్ళి ఒకేలాంటి చీరలు తీసుకోండి, వెళ్ళండి అనగానే ఇక నర్మద ప్రేమ సరే అని చెప్పి ఇక శ్రీవల్లి ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి భాగ్యం, అమ్మాయిలు రండి కూర్చోండి, టిఫిన్ చేస్తారా అనగానే అప్పుడు నర్మద, వద్దు పిండి, మేము వెళ్ళాలి, తొందరగా షాపింగ్ చేసొద్దాం పద శ్రీవల్లి అనగానే అప్పుడు ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్తూ ఉంటారు. ఇక భాగ్యం మాత్రం, చూడమ్మా, షాపింగ్ చేసి తిరిగి ఇంటికి రండి, భోజనం చేసి వెళ్దురు అనగానే అప్పుడు నర్మద, సరే పెద్దమ్మ అని చెప్పి ఇక షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి చీరలు తీసుకొని బ్లౌజ్ వర్క్ ఇచ్చి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తిరిగి వస్తారు. ఇక ఇంతలోనే భాగ్యం వంట రెడీ చేస్తుంది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత భాగ్యం
కూల్ డ్రింకులో ఇక నర్మదకి ప్రేమకి ఇద్దరికి పిల్లలు పుట్టకుండా ఏదో పదార్థం కలుపుతుంది. ఇక దాంతో భాగ్యం మాత్రం, చూడు నర్మదా, ప్రేమ, ఇక మీరు మీ కడుపులో ఒక కాయ కూడా కాయదు. ఎందుకంటే ఆ ఆస్తి మొత్తం నా కూతురికే కావాలంటే మీకు పిల్లలు పుట్టకూడదు. ఈ ప్లాన్తోనే మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పించాను. ఇక ఈ రోజుతో మీ జీవితమే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇక భాగ్యం ఆ కూల్ డ్రింక్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇక శ్రీవల్లికి, నర్మదకి, ప్రేమకి కూల్ డ్రింక్ ఇస్తుంది. ఇక నర్మద మాత్రం, చూడు పెద్దమ్మ, నేను ఈ కూల్ డ్రింక్ తాగను అని చెప్పి పక్కన పెట్టేస్తుంది. ఇక ప్రేమ కూడా అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడు నర్మద, చూడు ప్రేమ, నువ్వు కూడా తాగకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు, నువ్వు తాగేసేయ్, వెళ్దాం అని చెప్పగానే ఇక ప్రేమ ఆ కూల్ డ్రింక్ తాగుతుంది. ఇక నర్మద, పెద్దమ్మ, మేము వెళ్ళొస్తాం అని చెప్పి ఇక వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక భాగ్యం మాత్రం, అమ్మ శ్రీవల్లి, మన ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇక వాళ్ళ ఇద్దరికి, నా ప్రేమకి పిల్లలు పుట్టరు. ఇక మిలిగింది నర్మదే. నర్మదని కూడా ఏదో ఒక రోజు ఇలాగే చేస్తే ఆస్తి మొత్తం నీదవుతుంది. ఇక మీ అత్తయ్య, మావయ్య ఇద్దరు కూడా నువ్వు చెప్పినట్టే వింటారు. ఇక ఆ ఆస్తికి నీ పిల్లలే వారసులవుతారు అని చెప్పి భాగ్యం సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే నర్మద, ప్రేమ ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసిన వేదవతి, అమ్మ, తీరం తీసుకున్నారా అనగానే అప్పుడు నర్మద, తీసుకున్నామత్తయ్య, అట్లే బ్లౌజులు కూడా వర్క్ ఇచ్చేసాం అని చెప్పి ఇక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. ఇంతలోనే ప్రేమకి కడుపు నొప్పి రావడంతో, ఇదేంటి, కడుపులో నొప్పిగా ఉందేంటి అని చెప్పి ప్రేమ వెంటనే నిద్రలేచి అక్కడ ఉన్న పక్కనే ఉన్న వాటర్ తాగుతుంది. ఇక కానీ కడుపులో ఏదో వికారంగా నులిపెట్టినట్టు నొప్పిలేస్తూ ఉండడంతో ప్రేమ, నాకు కడుపులో బాగా నొప్పిగా ఉంది, ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్కి మెలకువ వస్తుంది. ప్రేమ అలా బాధపడడం చూసి వెంటనే ధీరజ్, ప్రేమ, ఏం జరిగింది, అలా ఎందుకు బాధపడుతున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, చూడు ధీరజ్, నాకు కడుపులో నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని చెప్పి ఇక ప్రేమ మెలకలు తిరుగుతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది, కడుపులో నొప్పిగా ఉందా, ఉండు వెంటనే అమ్మని పిలుస్తాను అని చెప్పి ఇక ధీరజ్ అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న వేదవతి నిద్రలేచి, ఏంట్రా ధీరజ్, ఇంత రాత్రి అవుతుంది ఇంకా నిద్రపోలేదా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్, లేదమ్మా, ప్రేమకి బాగా కడుపులో నొప్పిగా ఉందంట, నిద్రపోవడం లేదు, చాలా బాధపడుతుందమ్మా, పదమ్మా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే వేదవతి అందరూ కూడా ప్రేమని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఇక అక్కడ వేదవతి, డాక్టర్, నా కోడలికి ఏమైందో చూడండి డాక్టర్, ప్లీజ్ అనగానే అప్పుడు డాక్టర్, సరేనమ్మా మేమున్నాం కదా అని చెప్పి ఇక డాక్టర్ ప్రేమని ఐసీయూలోకి తీసుకువెళ్తాడు. ఇక అక్కడ ట్రీట్మెంట్ చేస్తాడు. ఇదేంటి, ఈ అమ్మాయి తాగిన కూల్ డ్రింకులో పిల్లలు కాకుండా అదే పదార్థం కలిసింది, ఇది ఎవరిచ్చి ఉంటారు, పాపం ఈ అమ్మాయి జీవితమే నాశనమైపోయింది కదా అని చెప్పి ఇక డాక్టర్ బాధపడుతూ బయటికి వస్తాడు. డాక్టర్ని చూసిన వేదవతి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, చెప్పండి డాక్టర్, నా కోడలికి ఏమీ కాలేదు కదా, తను ఆరోగ్యంగానే ఉంది కదా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ బాధపడుతూ, అమ్మ, ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని డాక్టర్ అనగానే అప్పుడు వేదవతి, చెప్పండి డాక్టర్, నా కోడలికి ఏమైనా ప్రమాదమా అంటుంటే అప్పుడు డాక్టర్, చూడమ్మా, తను తాగిన కూల్ డ్రింకులో ఏదో విషం కలిసింది, తన గర్భసంచి పాడైపోయింది, అందుకే తన గర్భసంచిని తొలగించాం, ఇక తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని డాక్టర్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి, ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే వేదవతి, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, నా కోడలికి పిల్లలు పుట్టకపోవడం ఏంటి, అయినా తను కూల్ డ్రింక్ ఎక్కడ తాగింది, అలాంటిదేంది మేము మా కోడలికి ఇవ్వలేదు అని వేదవతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఈరోజు శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ భాగ్యం పెద్దమ్మ మాకు కూల్ డ్రింక్ ఇచ్చింది కదా, మరి తనేమైనా చేసిందా, లేదు లేదు, అయినా తను ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి నర్మద అనుకుంటూ వెంటనే అత్తయ్య
నేనొక విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడు వేదవతి ఏంటమ్మా అది చెప్పు అనగానే ఇక నర్మద చూడత్తయ్య, ఈరోజు శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భాగ్యం పెద్దమ్మ మాకు కూల్ డ్రింక్ ఇచ్చింది, కానీ నేను తాగలేదు, ప్రేమ తాగింది అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది, అక్కడ ప్రేమ కూల్ డ్రింక్ తాగిందా అని చెప్పి అనగానే అప్పుడు నర్మద అవునత్తయ్య ప్రేమ తాగింది అనగానే ఇక వేదవతికి చాలా కోపం వస్తుంది. ఏంటి, ఒకవేళ ఈ పని భాగ్యం చేసి ఉంటుందా అని చెప్పి వేదవతి చాలా కోపంగా భాగ్యం ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి భాగ్యం, శ్రీవల్లి అని కోపంగా పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న భాగ్యం, శ్రీవల్లి బయటికి వస్తారు. ఇక భాగ్యం ఏంటొదిన గారు ఇలా వచ్చారేంటి, పెళ్లి పనులన్నీ పూర్తయిపోయినట్టేనా అని భాగ్యం అనగానే అప్పుడు వేదవతి చాలా కోపంగా వెంటనే భాగ్యంని పట్టుకొని చూడు భాగ్యం, నిజం చెప్తావా లేదా అని వేదవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న భాగ్యానికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, నేను కూల్ డ్రింకులో పిల్లలు పుట్టకుండా మందు కలిపాను కదా, మరి అదేమైనా వేదవతికి తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు భాగ్యం ఏంటి వదిన, ఏం జరిగింది, మీరు నా మీద అంత కోపంగా ఉన్నారేంటి అనగానే అప్పుడు వేదవతి భాగ్యం చెంప పగలగొట్టి చూడు, నిజం చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా, అసలు నువ్వు కూల్ డ్రింకులో నా కోడలికి ఏం కల్పించావో నిజం చెప్పు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అది కాదు వదిన, అయినా నేనేం కల్పిస్తాను భాగ్యం అంటూ ఉంటే ఇక వెంటనే వేదవతికి చాలా కోపం వస్తుంది. ఇక నర్మద వెంటనే పోలీసులకి ఫోన్ చేయి, తనని తీసుకువెళ్ళి జైల్లో వేస్తే కానీ నిజం చెప్పదు అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం అమ్మో వీళ్ళు అన్నంత పని చేస్తట్టున్నారు అని చెప్పి ఇక భాగ్యం క్షమించొదిన, నేనే చేశాను, కానీ అక్కడ నా కూతురే ఒక్కతే ఆ ఇంట్లో ఉండాలి, నా కూతురికే పిల్లలు పుడితే ఆస్తి మొత్తం నా కూతురికి అవుతుందని ఆలోచించి ఈ పని చేశాను, నన్ను క్షమించొదిన అని భాగ్యం అనగానే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. వెంటనే భాగ్యం చెంప పగలగొడుతుంది. ఛీ, ఇంత దుర్మార్గురాలువేంటి, నువ్వు పిల్లలు పుట్టకుండా నా కోడలికి చేస్తావా, ఇప్పుడు తన జీవితమే నాశనం అయిపోయింది, తను ఎవరి గురించి బ్రతకాలి అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అత్తయ్య మీరేమీ బాధపడకండి, అమ్మ ఏదో తెలియక చేసినట్టుంది అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు వేదవతి ఛీ నోర్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు కావాలనే మీరు ఇలా చేశారు, అయినా మీ నిజ స్వరూపం తెలుసుకోక నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, కానీ మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే అస్సలు ఈ పెళ్ళికి ఒప్పుకునే దాన్నే కాదు, చూడు నా కోడలి జీవితాన్ని నాశనం చేశారు, అలాంటిది మీతో ఈ పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం మాకు ఇష్టం లేదు, ఈ పెళ్ళి జరగదు అని చెప్పి ఇక వేదవతి చాలా కోపంగా భద్రావతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మి ఇలా చేశావేంటి, ఇదంతా నీ వల్లే కదా, ఏదో విధంగా పెళ్ళి జరిగిపోయేది, ఇప్పుడు చూడు ఆ ప్రేమకి పిల్లలు పుట్టకుండా చేస్తానని ప్లాన్ వేశావు, ఇప్పుడు ఆ ప్లాన్ అందరికీ తెలిసిపోయింది, దాంతో నా పెళ్ళి కూడా ఆగిపోయింది, ఇక నువ్వు ఎన్ని ప్లాన్లు వేస్తే ఏంటి అని శ్రీవల్లి భాగ్యం మీద చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భాగ్యం మాత్రం ఇదేంటి, ఈ భాగ్యం ఏ ప్లాన్ వేసినా సక్సెస్ అయ్యేది, కానీ ఇది మాత్రం అందరికీ తెలిసిపోయి నా కూతురు జీవితమే పెళ్ళి కాకుండా అన్యాయమైపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే స్పృహలోకి ప్రేమ వస్తుంది. డాక్టర్ బయటికి వచ్చి చూడండి మీ కోడలు స్పృహలోకి వచ్చింది, వెళ్ళి చూసుకోండి అనగానే ఇక అందరూ కలిసి ప్రేమ దగ్గరికి వెళ్తారు. ఇక వేదవతి, ధీరజ్ అందరూ కూడా బాధపడుతూ ఉంటే అప్పుడు ప్రేమ ఏంటత్తయ్య ఇప్పుడు నాకేం జరిగిందని అంతలా బాధపడుతున్నారు, కడుపు నొప్పే కదా, అది ఎవరికైనా వస్తుంది, ఎందుకు మీరు అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక ఈ నిజం ఎలా చెప్పాలి, ఎలా చెప్తే ప్రేమ తట్టుకోగలదు అని చెప్పి నర్మద అనుకుంటూ చూడు ప్రేమ, నీకు కడుపు నొప్పే కాదు, నీకు కడుపు నొప్పి వల్ల గర్భసంచి కూడా తీసేశారు, ఇక నీకు ఈ జన్మలో
పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్ చెప్పారు అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారే బోరున ఏడ్చేస్తుంది. ఇక దాంతో ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి, చూడు ప్రేమ, నువ్వేమీ బాధపడకు, పిల్లలు పుట్టకుంటే మాత్రాన మనమిద్దరం భార్యాభర్తలము కామా? చూడు, నీకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నువ్వు మాత్రం నా భార్యవే, నిన్ను మాత్రం ఎప్పటికీ వీడను అని చెప్పి ధీరజ్ అంటాడు. ఇక మాటలు విన్న ప్రేమ, ఏంట్రా నా మీద జాలి చూపిస్తున్నావా? నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్ చెప్తున్నారు. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? నా జీవితమే నాశనమైపోయింది. నువ్వు అంటావు కదరా, నీ మెడలో తాళి కట్టి నా జీవితాన్నే నాశనం చేసుకున్నానని అంటున్నావు కదా, ఇప్పుడు నీ జీవితం కూడా నాశనం అయిపోయిందిరా, నేను బ్రతకను, చనిపోతాను అని ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసిన ధీరజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. చూడు ప్రేమ, మనిద్దరము ఒకరికి ఒకరం బ్రతుకుదాం, మనకు ఎటువంటి పిల్లలు అవసరం లేదు. చూడు, నేను ఉన్నన్ని రోజులు నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాను, నీకు మాట ఇస్తున్నాను, నన్ను నమ్ము ప్రేమ. నిన్ను ఇన్ని రోజులు ప్రేమించలేదు, కానీ నీకు ఇలా జరిగిందని తెలిసిన కానుంచి నేను తట్టుకోలేకపోతున్నాను. చూడు, నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నువ్వు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి ఇక ధీరజ్ చాలా ప్రేమని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అది చూసిన రామరాజు, వేదవతి కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద, ఇదేంటి, ఆ భాగ్యం వాళ్ళ గురించి నేను అనుకున్నట్టే జరిగింది, వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు చూస్తుంటే నాకు ఆ రోజే అనుమానం వచ్చింది, కానీ ఈ విషయం ఎవరితోనైనా చెప్తే నన్నే వార్నింగ్ ఇస్తారేమని ఊరుకున్నాను అని చెప్పి ఇక నర్మద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ప్రేమకి పిల్లలు పుట్టకుండా చేసిన భాగ్యం చెంప పగలగొట్టిన వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.